వెయిట్ చేస్తున్న విషయాలు వాస్తవంలోకి వస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఇంకో రేంజ్లో ఉంటుంది. ఆ ధైర్యంతోనే మిగిలిన విషయాల్ని కూడా అడ్రస్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రాజాసాబ్ హీరోయిన్లు ఇద్దరు పర్సనల్ విషయాల్ని అలాగే పోర్ట్రే చేశారు. ఇంతకీ వాళ్ళు ఓపెన్ అయిన విషయాలేంటి? తారా తారా అంటూ నిధి అగర్వాల్ ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతున్నారు. ఆమె నటించిన హరిహర వీరమల్లు రిలీజ్కి పక్కాగా ముస్తాబోతోంది. ఫస్ట్ పార్ట్లో నర్గీస్ ఫక్రీ లేరు అని క్లారిటీ ఇవ్వడంతో నిధి మీద ఫోకస్ మరింత పెరిగింది. ఇటు రాజాసాబ్ కూడా డిసెంబర్ 5న రిలీజ్కి రెడీ అవుతోంది. సరిగ్గా ఇదే సమయంలో సింబుతో మీరు ప్రేమలో ఉన్నారట కదా అనే టాపిక్ ఎదురైంది నిధి అగర్వాల్కి. పనీ పాట లేనివారు 100 మాట్లాడుతుంటారు. వాటన్నింటినీ పట్టించుకుంటే ఎలా? విని విననట్టు పోతుంటేనే మనకందం. సెలబ్రిటీల మీద అలాంటివి స్ప్రెడ్ చేయడం వారికి టైంపాస్ అంటూ టేక్ ఇట్ ఈజీ ధోరణిని వ్యక్తం చేశారు నిధి. అయితే సోషల్ మీడియాని నిధి తీసుకున్నంత లైట్గా మాళవిక తీసుకోలేకపోయారు. నేనొక్కదాన్నే చేస్తున్నానా, అసలు నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ ఫైర్ అయిపోయారు మాళవిక. ఇంతకీ మాళవిక ఖస్సుమన్న సంగతేంటి అని అంటే గ్లామర్ షో అని తేలింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వారంతా గ్లామరస్గా రెడీ అయి ఫోటోస్ని షేర్ చేస్తున్నారు. వారందరినీ పట్టించుకోకుండా అదేదో నేనొక్కదాన్నే ఆ పని చేస్తానా అన్నట్టు నా మీద పడటం దేనికి అంటూ నిలదీస్తున్నారు మాళవిక. ఏదేమైనా రాజాసాబ్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయిన ఈ టైంలో పర్సనల్ టాక్తో వైరల్ అవుతున్నారు. సందర్భం ఏదైతేనే మనం ట్రెండింగ్లో ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎవరెస్ట్ మీద ఉన్న వాళ్ళు కూడా ట్రెండింగ్ గురించి ఆలోచించాలా అంటే ఎందుకు కూడదు అనే ఎదురు ప్రశ్నకి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అవన్నీ ఎందుకులే అనుకుంటే మాత్రం స్టోరీ చూసేద్దాం పదండి. మోస్ట్ అవైటెడ్ కాంబో, భారీ స్టార్ కాస్ట్, బిగ్ బడ్జెట్, యునానిమస్ టాక్, నాన్ స్టాప్ ప్రమోషన్స్ అంటూ గత కొన్నాళ్లుగా వార్తల్లో ఉంటోంది థగ్ లైఫ్ మూవీ. ఈ సినిమా రిలీజ్ కి అవర్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మరికొన్ని గంటల్లోనే టాక్ తెలిసిపోతుంది అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తోంది చిత్ర బృందం. సరిగ్గా ఇదే సమయంలో ట్రెండ్ అవుతోంది సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు. థగ్ లైఫ్ తో సూపర్ స్టార్ కేం కనెక్షన్ అని అనుమానాలేం అవసరం లేదు, ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే థగ్ లైఫ్ కెప్టెన్ నెక్స్ట్ మూవీ రజనీకాంత్ అనే టాక్ మాత్రం వైరల్ అవుతోంది. ప్రస్తుతం జైలర్ సీక్వెల్ తో బిజీగా ఉన్న సూపర్ స్టార్ త్వరలో కూలీ ప్రమోషన్స్ కి హాజరు కాబోతున్నారు. థగ్ లైఫ్ హడావిడి సద్దుమణిగాక రజనీకాంత్ తో మణిరత్నం సినిమా ఉంటుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దాని గురించి కూడా స్పందించారు మణిరత్నం. థగ్ లైఫ్ తర్వాత కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంటాను. నా చేతిలో 4 భారీ స్క్రిప్టులున్నాయి. వాటిలో దేన్ని పూర్తి చేస్తే దాంతోనే ముందుకు సాగుతాను అని చెప్పారు. దళపతి కాంబో రిపీట్ ఎప్పుడు అన్న విషయం రజనీకాంతే చెప్పాలి, లేదా ఆయన చెప్పే రోజుదాకా మనం వెయిట్ చేయాలి. ఆశాభావంతో ఉందాం అంటూ ఓపెన్ అయిపోయారు మణిరత్నం. సో దీన్ని బట్టి మణిరత్నంతో సినిమా చెయ్యాలి అన్న ఫీల్ సూపర్ స్టార్కొచ్చిన రోజు ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోయినట్టేనన్నమాట. నా దాకా వచ్చి ఎవరూ ఏమీ చెప్పనక్కర్లేదు. ఏం చేయాలో నాకు తెలుసు, ఎలా చేయాలో తెలుసు. ఒకవేళ చెయ్యకపోయినా దానికి తగ్గ రీజన్స్ నాకున్నాయంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఉన్నట్టుండి నయన్కి కోపం ఎందుకు వచ్చినట్లు మాట్లాడుకుందాం పదండి. నేనింతే, నా ఇష్టమనే మాటలు విన్న ప్రతిసారి చాలా మందికి రామ్ గోపాల్ వర్మ గుర్తుకు రావచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఈ టాపిక్ తో వైరల్ అవుతున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. రీసెంట్ గా మెగా అనిల్ ప్రాజెక్ట్ కు హాజరైన ఆమె స్పెషల్ గా వీడియో చేశారు. ఇప్పుడు ఆ వీడియో మీదే ఫైర్ అవుతున్నారు కోలీవుడ్ నెటిజన్లు. టైం వేస్ట్ చేసుకోకండి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు. నా సమయాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ కి సహకరిస్తూనే ఉన్నానని అంటున్నారు నయన్. ఆ మధ్య షారుఖ్ తో సినిమా చేసినప్పుడు కూడా ముంబైలో పలు సందర్భాల్లో తలుక్కుమన్నారు నయన్. ఆమె ప్రవర్తనలో మార్పు వస్తుంది. పబ్లిక్ ఆడియన్స్ కి ఉన్న ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకుంటున్నారనే టాక్ అప్పట్లో వైరల్ అయింది. అదర్ లాంగ్వేజెస్ లో చూపిస్తున్న ఆ జోరును తమిళ సినిమాల విషయంలోనూ కనబర్చాలనేది ఫ్యాన్స్ డిమాండ్. ప్రమోషన్ల విషయంలో ఎలా వ్యవహరించాలనేది నాకు ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు, అది నా చాయిస్ అంటూ ఫటాఫట్ మని ఆన్సర్ చేసేశారు నయన్. ఇంతకీ రక్కా ఈవెంట్స్ ని మేడం ఎలా ప్లాన్ చేస్తారో చూడాలని వెయిటింగ్ లో ఉన్నారు తంబేస్. ప్రభాస్ ఫ్యాన్స్, అనుష్క ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. కాస్త ఆలస్యంగానైనా శుభవార్త చెప్పినందుకు థ్యాంక్ యూ అంటున్నారు. సమ్మర్లో వస్తారనుకుంటే రాకపోతురి, కనీసం ఈ వార్త అయినా చెప్పినందుకు ఆనందంగా ఉంది అంటున్నారు. నాట్ ఓన్లీ డార్లింగ్ అండ్ స్వీటీ, మరో ఇద్దరు కూడా ఈ ముచ్చట చెప్పేశారు. మిగిలింది మెగాస్టారేనా? ది రాజాసాబ్ అన్నీ అనుకున్న ప్రకారమే జరిగి ఉంటే ఈ పాటికి సినిమా రిలీజ్ అయిపోయి ఉండేది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఎఫెక్టివ్ గా ఉండాలని సినిమాను వాయిదా వేశారు. డార్లింగ్ డబ్బింగ్ స్టార్ట్ చేశారనే వార్త మొన్నటికి మొన్న వైరల్ అయింది.
కానీ అంతకు మించిన మాటే చెప్పేశారు డార్లింగ్. డిసెంబర్ 5న థియేటర్లో కలుద్దాం డార్లింగ్స్ అనేశారు. ఈ నెల 16న టీజర్ రెడీ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. డార్లింగ్ ఈ మాట చెప్పడానికి ముందే రిలీజ్ డేట్ ముచ్చట చెప్పేశారు స్వీటీ శెట్టి. జూలై 11 కోసం వెయిట్ చేయండి. క్వీన్ పవర్ ఏంటో చూపించేద్దాం అంటున్నారు అనుష్క. సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన టాక్సిక్ కూడా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్పోన్ అయింది. ఇటు సమ్మర్ కి రిలీజ్ కావాల్సిన మిరాయి పోస్ట్పోన్ అయింది. రీసెంట్ గా టీజర్ తో మెప్పించింది. అశోకుడి కాలం నాటి 9 గ్రంథాల ప్రస్తావనతో షార్ప్ ఎడిటింగ్ తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు మేకర్స్. అందరూ రిలీజ్ డేట్ల మీద కర్చీఫ్లు వేస్తుంటే మీరెప్పుడు వస్తారు మాస్టారు అంటూ మెగాస్టార్ కి రిక్వెస్ట్లు అందుతున్నాయి. విశ్వంబర రిలీజ్ డేట్ కోసం వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఏ పండక్కి పలకరిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమీర్ ఖాన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లోనూ చర్చలేవనెత్తుతోంది. అందరి చూపు ఇప్పుడు సితారే జమీన్ పర్ మీదే ఉంది. పేపర్ వ్యూ విధానానికి సితారే జమీన్ పర్ ఊపిరిపోస్తుందా? కమాన్, లెట్స్ వాచ్ ఇట్. తారే జమీన్ పర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది సితారే జమీన్ పర్. ఈసారి మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్ ని డీల్ చేశారు అమీర్ ఖాన్. ఓటీటీల వల్ల థియేటర్స్ కు జనం రావడం తగ్గిపోయిందన్నది ఎప్పటినుండో అమీర్ చెప్తోన్న మాట. ఈ కారణంగానే ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సితారే జమీన్ పర్ హక్కులను ఓటీటీలకు విక్రయించలేదు అమీర్ ఖాన్. సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యాక యూట్యూబ్ లో పే పర్ వ్యూ విధానంతో సినిమాను అందుబాటులో ఉంచనున్నారు. ఓటీటీలకు సినిమాను విక్రయిస్తే ముందే నిర్మాతకు భారీ మొత్తం అందుతుంది. కానీ కంటెంట్ బాగుందనే టాక్ వస్తే మాత్రం పే పర్ వ్యూ వల్ల విపరీతమైన లాభాలొస్తాయని విశ్లేషిస్తున్నారు. సితారే జమీన్ పర్ విడుదలయ్యాక ఈ సాధ్యాసాధ్యాల మీద క్లారిటీ వస్తుందంటున్నారు క్రిటిక్స్. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.